సతీష్, నీ పూర్తి పేరేంటి? సింగు సతీష్. సింగు ఇంటి పేరు అది? ఇంటి పేరు సింగు. మీ ఏ ఊరు నాన్న మీది? మాది వరంగల్ డిస్ట్రిక్ట్ బోధరావుపేట అండి. వరంగల్ ఉండేది? వరంగల్ నేను ఉండేది ఇక్కడనే, పుట్టి పెరిగింది మొత్తం ఇక్కడనే. హైదరాబాదేనా? ఎవరెవరు ఉంటారు? ఇప్పుడైతే నేను కొన్ని ఉంటున్నాను, బయట ఉంటున్నాను కదా. అమ్మ నాన్న వాళ్ళందరూ ఉన్నారు, కానీ గొడవలు అయింది రేపటి నుంచి బయటకు వచ్చేసా, బయటనే ఉంటున్నాను. అక్కడ రూమ్ లో ఉంటున్నావా? లేదు, అక్కడ రూమ్ లో కాదు, బయట మా సార్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నా. ఇప్పుడా? ఏం చదువుకున్నావు నాన్న? 5th క్లాస్ వరకు చదువు. 5th క్లాస్. మరి ఏం జాబ్ చేస్తున్నావు నువ్వు ఇప్పుడు? ఇప్పుడైతే ఏం చేయట్లేదండి. అంతకుముందు ఏం చేసేవాడివి? టైలర్ పని చేసేవాడిని. నాన్న, నీ ఎదురుగా కూర్చుంది, అవును. ఆ అమ్మాయి పేరు నీకు గుర్తుందా? గుర్తుందండి. ఏం పేరు? శ్రవంతి అండి. నీకేమవుతుంది? నా భార్య. నీ భార్యగా? నేను విన్నది కరెక్ట్ కాదు, కొన్ని చెప్తావా? క్వశ్చన్ ఎత్తాను, చెప్తాను. నువ్వు ఆమె ప్రేమించుకున్నారు, ఏనా? అవునండి. ఇష్టపడ్డారు. అవును. ఒక స్టేజ్లో కట్నం టాపిక్ వచ్చింది. లేదండి, కట్నం అయితే నేను ఎప్పుడు అడగలేదు. ఫస్ట్ లవ్ చేసుకున్నప్పుడు కూడా వాళ్ళు చెప్పారు కట్నం ఇవ్వలేదు అని. ఇవ్వలేనంటే సరే ఏమి ఇవ్వని అవసరం లేదు, నేను చేసుకుంటా, మా అమ్మ నాకు నేను ఒప్పించుకుంటా అని చెప్పేసి మ్యారేజ్ చేసుకున్నాను. ఎదురుగానే ఉంది, కానీ కట్నం ఎప్పుడైనా అడగండి, నేను దానికి ఏదంటే అది అగ్రి. కట్నం నేను ఎప్పుడు కూడా అడగలేదు. మరి నువ్వు 50,000 తీసుకున్నావు, మరి అది ఏదో ఖర్చుల కోసం తీసుకున్నాను. అది వాళ్ళు ఇష్టపూర్వకంగానే ఇచ్చారు, నేను తీసుకున్నది ఏం లేదు, వాళ్ళు ఇష్టపూర్తిగానే ఇచ్చారు. మరి అగ్రిమెంట్ రాపించుకున్నారు, 50,000 అగ్రిమెంట్ ఎందుకు రాపించుకున్నారు? నీకు న్యాయం అనిపించిందా? సరే సార్, నేను చేసిన తప్పే, నేను ఒప్పుకుంటున్నాను. నేను మళ్ళీ అయితే నేను అడగలే కదా సార్. నేను కాదన్నా, అసలు నువ్వు నిజంగా ఆ అమ్మాయిని ప్రేమిస్తే, ఆ అమ్మాయి నిజంగా నేను ప్రేమిస్తే అసలు గొడవలు ఎందుకు అవుతాయి? ఈ కట్నం గొడవ లేకపోతే? కట్నం గొడవ కాదండి. నువ్వు చెప్పు నేను వింటా. ఓకే. 3 నెలలు నా దగ్గర ఉందండి. 3 నెలల తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది, రాలేదు. ఫస్ట్ కేసు పెట్టింది, నేను చదువుకుంటా. కాదన్నా, నీకు ఉంది, ఎందుకు వెళ్ళిపోయింది నేను కాదని? ఏమో తెలియదండి, చేయకుండా వెళ్ళిపోయింది. పండగ వచ్చింది, పండగ అని పోయి మళ్ళీ రాలేదు. నేను పోయి అడిగితే లేదు మేము పంపించాము, నేను చదువుకోవాలి ఇంకా అని చెప్పేసి గీసుకొండ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు ఫస్ట్. నేను రాను, చదువుకుంటా, చదువు అయిపోయిన తర్వాత వస్తా అని. అట్లా 1 year అయిపోయింది. 1 year అయిపోయిన తర్వాత చదువుకుంటలేదని తెలిసిన తర్వాత మళ్ళీ పోయి అడిగితే లేదు నాకు ఇప్పుడు హెల్త్ బాగాలేదు, నేను ఇప్పుడు రాను అని చెప్పేసి మళ్ళీ వేరే సుబేదారి మహిళా పోలీస్ స్టేషన్లో మళ్ళీ కేసు పెట్టింది, నన్ను కొడుతున్నారు, అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి. అప్పుడు నువ్వే కొట్టలేదు? అసలు కొట్టలేదు. నువ్వు చూపిస్తావు 498 కేసు నీ మీద తీసేయాలా, అవునా కదా? నువ్వు మెయింటెనెన్స్ కేసు నీ మీద తీసేయాలా? ఇవన్నిటికీ కూడా ఒక సొల్యూషన్ అనేది నీకు ఎక్కడో అక్కడ ఎత్తుక్కోవాలి కదా. మరి ఎత్తుక్కోవాలి అంటే నా భార్యతో నేను కలిసి ఉన్నాను అని చెప్పిన మరుక్షణమే జడ్జి గారు ఏం చేస్తారు, 498 కేసుని ఒక 3 నెలల మ్యాండేటరీ పీరియడ్లో తీసేస్తారు. మెయింటెనెన్స్ కేసు మీ ఇద్దరం కలిసి ఉన్నాం తీసేస్తారు. కానీ నువ్వు డైవర్స్ అనేది ఇప్పుడు కాదు అని అన్నప్పుడు మళ్ళీ ఇంకొక ప్రాబ్లం ఉంటుంది సార్ లీగల్గా. ఎప్పుడైతే వీళ్ళు విడిపోయారో అని అంటే మళ్ళీ పెళ్లి అనేది వాళ్ళకి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏమయ్యా అంటే ఇప్పుడు దీంతో విడిపోయినట్టుగా, అందుకనే మీరు నా భార్య అంటే భార్య కాదు అన్నారు అంట. అవునా? అదే నాకు తెలియకనే. నీకు తెలీదా? నువ్వు కోర్టుకి ఎందుకు వెళ్ళావు? తెలియదని మాట్లాడుతున్నావు. నిజంగా తెలియదండి నాకు. నీకు డైవర్స్ అని తెలియదు? డైవర్స్ అదే గ్రాంట్ అయింది, ఎక్స్పర్టీ అయింది అన్నారు, కానీ అది డైవర్స్ మీ ఇద్దరు విడిపోయారు అనే సంగతి కోర్టుకు నువ్వు డైవర్స్ కోసం మనం వెళ్ళిన వాడివి, నీకు ఆర్డర్ ఎందుకు వస్తుంది? ఇద్దరు కలిసి ఉండమని వస్తుందా? అంటే ఆమె కూడా సైన్ పెట్టాలి అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు ఆర్డర్ నీ చేతిలో పెట్టుకొని మరి నువ్వు ఆమె కూడా సైన్ పెడితే వస్తుందని ఎట్లా మాట్లాడతావయ్యా? మేడం, లాయర్ పెట్టుకున్నాడు అతను. ఈయన లాయర్ని పెట్టుకున్నారు సార్. ఈయన ఆర్గ్యుమెంట్స్ కూడా వన్ సైడ్. దానికోసం సార్. అది ఏమయ్యా దేనికోసం పెట్టుకున్నావు? అది డైవర్స్ కోసం. డైవర్స్ కోసమే అడుగుతున్నారు సార్. ఏమయ్యా నాకేం చెప్పావయ్యా? సార్ చెప్పిన సార్, మీకు ఎక్స్పర్టీ ఆర్డర్స్ వచ్చిందని. తిండి లేక ఎవరి దగ్గర అద్దా దుడుచుకుని బతుకుతున్నా. అది ఎప్పుడు సార్? 2015లో. ఇప్పుడు నేను ఎక్కడ ఉంటున్నాను? ఏమయ్యా ఇంత మోసం చేస్తాను? ఏమయ్యా నీకు డైవర్స్ ఎందుకు చెప్పావు నాకు? సార్ ఎక్స్పర్టీ ఆర్డర్స్ వచ్చిందని చెప్పాను. డైవర్స్ అని చెప్పావా? కోర్టుకి నా భార్య కావాలని వెళ్ళాను అని అన్నావు. తమ్ముడు ఇలా చేయొచ్చా?
నీకు న్యాయం అనిపిస్తుందా? నువ్వు మనస్ఫూర్తిగా ఆలోచించు నాన్న. ఇప్పుడు నువ్వు ఫ్రీడమ్, ఇప్పుడు నువ్వు సతీష్, నువ్వేమైనా చేయగలవు, నీ ఇష్టం. ఇక ఇది నీకు న్యాయం అనిపించిందా? నువ్వు ప్రేమించిన ఒక అమ్మాయిని, ఆ అమ్మాయి తెలియకుండా దొంగచాడుకున్న విడాకులు తీసుకొని, నేను షాక్ అయిపోయాను మేడం, మీరు డైవర్స్ అయిపోయినంటే. సార్ ఇంతకంటే ముందు కూడా ఆయన నువ్వు నాకు మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ ఇవ్వమని లాయర్ తోటి నోటీస్ పంపించారు. ఇది ఫస్ట్ టైం కాదు. అమ్మాయికి ఏం తెలియదండి, ఇప్పటికే తెలియదు డాక్టర్ గారు. నేను అంటే డైవర్ ఇప్పుడు ఆ అమ్మాయి చెబుతుంది తప్పితే, ఆ అమ్మాయి కోర్టుకి వెళ్ళింది తప్పితే ఏం ఏం అర్థం కాదు, తెలియట్లా. ఇతను కరెక్ట్ ఫాలో అయిపోయాడు, అన్ని ఫాలో అయిపోయాడు, కరెక్ట్ ఫాలో అయ్యాడు. మరి ఎవరు తెలియగలవాడు? ఆమె ఇంటర్ చదివి 5th క్లాస్. అదే సార్. అంటే ఎంత వెన్నుపడి పొడిచినట్టు ఒక ఆడదాన్ని. సతీష్ నీ ఇష్టం, అది ఏం చేద్దాం అనుకున్నావు, నువ్వేమైనా చెప్పావు, నీ ఇష్టం. ఎందుకంటే నువ్వు మగవాడివి, స్వతంత్రుడివి, మళ్ళీ తిరిగి బ్యాచులర్ అయిపోయావు నువ్వు, మళ్ళీ నువ్వు బ్రహ్మచారివి, మళ్ళీ నీ పెళ్లి హక్కు ఉంది. నీ భార్యకి నీ కొడుక్కి ఏ హక్కు లేకుండా ఇష్టపడి వెళ్ళిపోతున్నావు. ఇప్పుడు దాకా నువ్వు ముందా చెబుతుంటే నీ మీద నిజంగా నాకు చాలా సానుభూతి కలిగింది. నీ మీద నిజమే, పాప ఈ అమ్మాయి తెలియక అమాయకుడు, ఆ అమ్మాయి తెలియక వాళ్ళ అమ్మ నాన్న మాట చెప్పి వేసిందేమో కేసు, సఫర్ అయ్యాడు, ఇవన్నీ ఆలోచిస్తాను నేను. ఆయన డైవర్స్ వేసిన తర్వాత వేసింది సార్. ఆయన డైవర్స్ వేసిన తర్వాత వేసింది. దానికి ముందు మస్తు అయినాయి మేడం. అమ్మ నువ్వు మస్తు అయిందన్నా కూడా కంప్లైంట్ ఎప్పుడు వచ్చిందమ్మా? అంటే మీకు పేపర్లు ఉన్నాయి కాబట్టి తెలుసు, పేపర్లు లేని అయితే తెలియదు కదా మేడం. ఒకటి పేపర్లలో ఉన్నదే మాట్లాడతాంగా. అందుకే దానికి ముందు నువ్వు ఆ పేపర్ కోసమే కదా కోర్టుకు వెళ్ళావు, నువ్వు ఆ పేపర్ కోసమే కదా కోర్టుకు వెళ్ళావు. మరి అప్పుడు తను వచ్చి ఉంటే బాగుండదు కదా మేడం. అంటే నువ్వు రావాలని కోర్టుకు వెళ్ళావా డైవర్స్ కి? ఇప్పుడు తను వేస్తే నేను వెళ్ళట్లేదండి. ఏ మెయింటెనెన్స్, నువ్వు డబ్బులు ఇవ్వట్లేదు పిల్లాడికి, దానికి తిండి కోసం అని, పిల్లాడికి అమ్మకి తిండికి కావాలనేది, అది బాధ్యత. నాన్న ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నావు నువ్వు, నిర్ణయం నాన్న? ఏం లేదు సార్, నాకైతే అమ్మాయి వద్దు, అంతే నేను చెప్పాల్సి. నీకేం భర్తతో నువ్వు అక్రమ సంబంధం పెట్టుకోవచ్చా? పెట్టుకోకూడదు సార్. నీకు పెళ్ళి అయిందా? అవలేదు సార్. అసలు నీ పెళ్ళి అవ్వలేదు నీ జీవితంలో? అదేందమ్మా నీకు పెళ్ళి అయిందంట, నీ మూడు నీ చెల్లెని లేపుకెళ్ళిపోయాడంట. మా అమ్మ ఫస్ట్ పెళ్లి చేసింది సార్ నాకు. మా అక్క, ఇంకో అక్క, 2 అక్క తీసుకొని వెళ్ళిపోయింది సార్ అబ్బాయి. నీ బావని మెక్క మొగుడుతో నువ్వు అక్రమ సంబంధం పెట్టుకొని నువ్వెట్ట వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తావు అపర్ణ? మెక్క జీవితాన్ని నాశనం చేయడానికి సిగ్గు లేదా నీకు? ఈవిడేమంటుంది, ఏం నీ మొగుడితో సంసారం చేద్దాం, నీ మొగుడితో కాపురం చేద్దాం, నీ ఈవిడ అంటుందండి. నేను ఎవరితో బెదిరించి ఎవరితో నేనేం చేయాలి, 2-3 సార్లు చచ్చిపోవడానికి ట్రై చేశానండి. కొట్టకుండా ఎంకరేజ్ చేసింది కదా. నేను వచ్చే కూడా వాళ్ళు ముగ్గురు ఒక ఇంట్లోనే ఉండి, నా పక్కన ఇంట్లోనే ఉండేవారు. కూడా మా అమ్మ కూడా ఈవిడండి, ముగ్గురు కలిసి ఉండేవారండి. మెమ్మ నిజాయితీ పుర్రాలా? మెమ్మే ఆడపిల్లల జీవితం నాశనం చేసిందా? మా అమ్మాయి నాశనం చేసింది సార్. నాశనం చేయటువంటి ఏంది, వాళ్ళతో చేయించిందా? చేయించింది సార్. నీ ఇష్ట ప్రకారంతో దుబాయ్ వెళ్ళింది, సంపాదించుకుంది, ఎమ్మడి తిరిగి వచ్చింది, బాగుందని ఇల్లు 6 నెలలు నువ్వు వేరే కుప్పడి పెట్టావు. నువ్వు బాగా కొట్టిన తర్వాత గతిలాగా ఉనికిపోయింది. కొట్టానండి, ఎప్పుడు కొట్టాను, చెప్పిన మాట వినకపోతే కొట్టాను. ఆ అమ్మాయి మాట వినకపోతే, ఏ మాట వినకపోతే పక్కన పోతేనా? అయితే నా ఫ్రెండ్స్ నేనున్నాను అనుకుని నాకు మెసేజ్లు పంపితే తను నా పేరు మీద వాళ్ళకి మెసేజ్లు పంపించి వాళ్ళతో చాటింగ్ చేసుకున్నాను. నా మూడెక్కలేదు పడుండు బిడ్డల కోసం అన్నావా నువ్వు? ఎందుకన్నానంటే సార్, తినవు కావాలి, నువ్వు కావాలి. సొంత చెల్లెలతో అక్రమ సంబంధం పెట్టుకొని ఆ మాట అందరినీ భార్య నాకు సిగ్గు లేకుండా చెప్తున్నావు అంటే నిన్ను చెప్పుతో కొడతారు.